మృతుల పునరుద్ధానం ఈనాటికి అర్థం కాలేదు ప్రజలకి. ఈరోజే కాదు, యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా సద్దుకయ్యులు అనే తెగ ఒకటి ఉండేది. సద్దుకయ్యులు విన్నారు ఎప్పుడైనా ఈ మాట? సద్దుకయ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నమ్మేవారట దయ్యాలు లేవు, భూతాలు లేవు, చచ్చిపోయినాక మనిషి బతకడు, చచ్చిపోయినాక జీవము లేదని నమ్మేవారట సద్దుకయ్యులు. ఇప్పుడు కూడా ఉన్నారు నాస్తికులు. దయ్యం లేదు, భూతం లేదు, చచ్చిపోయినాక ఏముండదు, గాల్లో కలిసిపోతాం. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఏముందో చూపించలే. యేసు ప్రభు వారు లేచిన తర్వాత, సమాధిలో నుండి లేచిన తర్వాత, సిలువకు ముందు 7 మాటలు చెప్పాడు కదా. మరణం నుండి లేచిన తర్వాత కూడా 7 మాటలు చెప్పాడు ఆయన. అది ఇంతవరకు ఎవరు చెప్పలే, నేను చెప్తాను. స్తోత్రం చెప్దామా? ఆ మాటలు ధ్యానం చేద్దాం. ప్రభు లేచిన తర్వాత కూడా కొన్ని అద్భుతమైన విషయాలు ఆయన ప్రభు చెప్పాడు మనకి. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఇప్పుడు బైబిల్ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయం తెరుద్దామా? తెల్లవారుజామున వెళ్ళడం అంటే వాళ్ళకి యేసుప్రభు అంటే ఎంత ఇష్టమో తెలుసా అమ్మా? తెల్లవారుజామున ఎవరైనా ప్రార్థనకు వస్తారా? రారు. కానీ ఇంతింత కొబ్బరి నూనె బాటిల్, ఇంతింత పొడి కర్చీపులు పట్టుకొని వస్తాం ప్రార్థనకి. అయ్యా నా నొప్పులు తగ్గాలయ్యా. ఎడ తగ్గితే ప్రార్థన ఉంది. ఆల్ నైట్ ప్రేయర్ లేదు, ఉదయకాల ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ఆంచిపోతాయి. ఈ స్త్రీలు ఎంత ప్రేమించారంటే యేసుని, ఆయనను చూడాలనే తాపత్రయంతో ఆ సమాధి ఉన్న చోటు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి చూసేసరికి అక్కడ ఏముందో చూడండి. భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. హలో, యేసు ఏమైపడ్డాడు? సిలువలో ఆయన ఎలా చంపారు? ఘోరంగా చంపారా? సిలువ మించిన ఎవరైనా వచ్చి తీసుకుని పోయినారా? కొంతమంది ప్రచారం ఇలా చేస్తారు, సిలువ మీద నుంచి ఎవరు వచ్చి తీసుకొని పోయినారు, యేసు కాదు చచ్చిపోయిందని. అది వేరే విషయం. దేవదూత అంటుంది చూడండి, సిలువ వేయబడిన యేసును. పౌలయ్య గారు కూడా ఇది అంటాడు, మేము సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నాము. ఎత్తబడిన ఏది? సిలువలో నుంచి ఎవరు ఎత్తుకొని పోయిన యేసును కాదు మేము ప్రకటించేది, సిలువలో చనిపోయిన యేసుని ప్రకటిస్తున్నాము. ఇప్పుడు దేవదూత ఏమంటుంది అంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, ఘోరంగా చంపబడి సమాధి చేయబడ్డాడు. చూడండి ఇప్పుడు ఏమంటుందో, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పాడు కదా నేను లేస్తానని, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పి, యేసు లేచాడు, యేసు లేచాడు, యేసు మరణం నుండి లేచాడు, యేసు మరణం నుండి లేచాడు. చెప్పండి చెప్పండి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. అంటే మరణం గెలిచిన దేవుడు అనే కదా అర్థం. రైట్, స్తోత్రం చెప్దాం. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని. హల్లెలూయా. స్త్రీలు చురుకుగా ఉంటే సువార్త పని ఎంత జరుగుతుందో దేవదూతకు తెలుసు. స్త్రీలు చురుకుగా ఉండాలి. సంఘములో ఉన్న స్త్రీలు, దేవుని కొరకు పనిచేసే స్త్రీలు నిద్రపోతోలుగా, నిద్రమత్తోలుగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవదూత స్త్రీలకు కనబడి, ఈ స్త్రీలు వెళ్ళి సువార్త చెప్పమంటుంది, వాళ్ళకి పోయి చెప్పమంటుంది. అంటే స్త్రీలకు ఎంత గౌరవం ఉంది. ఇంకొకటి, ఆడవాళ్ళు మాట్లాడితే అది నిజమైతేనేమో స్ట్రాంగ్ ఉంటుంది, అబద్ధమైతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఆడవారి మాటలకు బలం ఉంది అనా అంటారు కదా పెద్దవాళ్ళు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఇంకేది అంటారు, గట్టిగా గోడ కట్టినట్టుగా ఉంటుందట. అంత గట్టిగా మాట్లాడతారు, అంత శక్తి ఉందంటే ఇలా ఆడవాళ్ళకి. చురుకుగా ఉండాలి. అబద్ధాలు చెప్పడానికి ఇంతవరకు జీవితాన్ని వాడుకున్నారు, ఇప్పుడు యేసు గురించి చెప్పడానికి వాడుకోండి మీ జ్ఞానం. ఆ దేవదూత చెప్తుంది శిష్యులకి వెళ్ళి చెప్పమంటే, ఇక చూడండి వాళ్ళు వెళ్తున్నారు. వెళుతుండగానే
అండి, నేను మీతో చెప్పి తిని ఇక నాకు సంబంధం లేదు, నా పని అయిపోయింది. నా పని ఏంటి? చెప్పమన్నాడు, ఇంక నేను చెప్పాను, నాకు సంబంధం లేదు. ఈ మాట విని వెళుతుండగానే చూడండి, ఆ, ఆ, ఏ భయము? ఏం భయం ఇది? ఇది ఏ భయం అయి ఉంటుంది? దేవదూత చూశానన్న భయం, ఏం మాట్లాడిందో తెలియని భయం, యేసు లేచాడన్న ఆనందం. ఈ రెండు కలిసి వెళ్తున్నారట వాళ్ళు. హల్లెలూయా. ఎంతమంది పరిగెత్తుతున్నారు ఈరోజు దేవుని సువార్త చెప్పడానికి, దేవుని పని చేయడానికి? ఎంతమంది ఈ రోజున పరుగులెడుతున్నారు? సంపాదన, బంధువులు, సంబరాలు, వాటి కురుకులు పెడుతున్నారే. యేసు ప్రభువుని చెప్పడం కొరకు ఎంతమంది పరుగులు పెడుతున్నారు? ఈ స్త్రీ వీళ్ళని చూడండి, ఆ వర్తమానము పరుగెత్తుచుండగా. ఎంత ఆసక్తి అండి వాళ్ళకి. సమాధి కాడికి వెళ్ళారు, మహా విచిత్రమైన దేవదూత మాటలు విన్నారు. వినడమే కాదు, ఆ విన్న విషయాలు చెప్పడానికి పరుగెత్తుతున్నారు. ఎంతమందికి విన్న వాక్యం ఈరోజు గుర్తుంటుంది? ఎంతమందికి ఉంటుందండి? ఇన్న మాటలను చెప్పడానికి పరిగెత్తుతున్నారు. స్తోత్రం చెప్దామా? విశ్వాసులను ఈరోజు నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. వాక్యం అర్థం కావడం లేదు, కానీ ఏదైనా లోక సంబంధమైన ఒక మాట అన్నామనుకోండి, అది బాగా గుర్తుపెట్టుకుంటారు. వాక్యం అర్థం కావడం లేదు, కానీ లోక సంబంధమైన మాటలు మాత్రం బాగా చాలా సీరియస్గా తీసుకునేటోళ్ళు ఉన్నారు. ఆ మాటలు ఎక్కడ మర్చిపోతామని వాళ్ళు పరిగెత్తుతున్నారండి. వాళ్ళ బాధ ఏంటి? ఇన్న మాటలు చెప్పాలి. వెళ్తామంటే వాళ్ళ మధ్యలోనికి మళ్ళా ఏం జరిగిందో చూడండి. యేసయ్య వారిని మరలా ఎదుర్కొన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు పరుగెత్తుతుంటే ఎదురొచ్చాడట. ఎదురొచ్చామంటున్నాడు, మీకు శుభమని చెప్పాను. వచ్చి మ్రొక్కగా, యేసు మీరు భయపడకుడి. యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న ఆ తొందరలను బట్టి మీరు భయపడకండి. హల్లెలూయా. యేసు మనకు ధైర్యం చెప్పే దేవుడు అండి. ఏనండి ఆ మాట ఏంటి? యేసు ప్రభు కొరకు మీరు పని చేయాలని పూనుకుంటే మీకు ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎవరు పని చేయడానికి వెళ్తున్నారు? దేవుని మాటలు చెప్పడానికి పరిగెత్తుతున్నారు. వాళ్ళని ఆయన ఎదుర్కొన్నాడు. భయపడకండి, దేనికి భయపడకండి. చదవండి. హల్లెలూయా. స్త్రీలకు మరలా ఈయన కమాండ్ ఇస్తున్నాడు, మీరైతే భయపడొద్దు, ఏదైతే విన్నారో అది వెళ్ళి మెల్ల శిష్యులకు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మనము దేని గురించి భయపడుతున్నా, ఆ భయపడే విషయాలలో ధైర్యమును అనుగ్రహిస్తాడు ఆయన. ధైర్యమునిచ్చే దేవుడు ఆయన, ధైర్యపరిచే దేవుడు ఆయన, భయమును తొలగించే దేవుడు ఆయన. లేచిన తర్వాత ఆయన ఇస్తున్న ఓదార్పు, ఆ స్త్రీలకు ఆయన ఇస్తున్న వాగ్దానము, భయపడొద్దు, దేనికి భయపడొద్దు, ఏ సమస్య ఎదురొచ్చినా భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు లేచిన తర్వాత, మరణము నుండి లేచిన తర్వాత ఇస్తున్న వాగ్దానము ఏంటిది? భయపడొద్దు. మనము బైబిల్ని ఆచార సంబంధంగా వింటే ఆచార సంబంధమైన భక్తులుగానే ఉండిపోతాం. సీరియస్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను కూడా బైబిల్ విషయాలను నా లోనికి పంపించాలని వింటే మీరు కూడా బైబిల్లో ఉన్న శిష్యులుగా తయారవుతారు. రెండవది ఏం చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త ఇంకొకరు చదవండి, 24వ అధ్యాయము 38-39. 24వ అధ్యాయం 38-39.
ప్రభువారు లేచిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలు, కొంతమంది మనుషులు ఆయన గురించి జాలి పడుతున్నారట. అయ్యో ప్రభుకి ఇలాగైపోయింది, నన్ను కూర్చోమ్మా. అయ్యో ప్రభుకి ఇలా అయిపోయింది, ఆయనను చంపినారు, సిలువేసినారు, అయ్యో మా ప్రభుకి ఇలా అయిపోయిందని వాళ్ళు పాపం ఫీల్ అవుతున్నారట. వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చి 36వ వచనంలో, మీకు సమాధానమగును గాక అని వారితో అంటూ, అనగా వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తనకు కనపడని తలంచిరి. స్తోత్రం చెప్దామా? ఏం కనబడింది అనుకున్నారంటే, యేసుప్రభు కనబడితే, ఈరోజు యేసుప్రభు వారు కనబడితే ఆయనను గుర్తుపట్టే విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు కనబడితే గుర్తుపట్టనటువంటి పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈరోజు పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. యేసుప్రభు కనబడ్డా కూడా యేసుప్రభుని గుర్తుపట్టలేదంట ఆ విశ్వాసులు, ఇద్దరు మనుషులు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభుని సిలువేశారు కదా, ఇంకా పరలోకం పోయి ఉంటాలే, ఇక ఆయన ఎందుకు వస్తాడు, మనం చచ్చిపోయిన వాళ్ళు ఎన్నడూ చూడలేదు కదా అనుకున్నారట. యేసుప్రభు వారితో వచ్చి కలిసి నడిచినా ఆయనను గుర్తుపట్టలేనంత మందమతులుగా ఉన్నారట. మందమతులు అంటే ఏంటో తెలుసా? ఇంటూ నిద్రపోతున్నారు చూసారా, అన్నం తినొచ్చి, అదే మందమతులు అంటే. ఒకడు లారీలు తోలేటోళ్ళని, బస్సులు తోలేటోళ్ళని నేను చూస్తుంటాను. కొంతమంది తోలుకుంటూ ఇలా నిద్రపోతుంటారు. చిన్న బ్యాలెన్స్ మీద డ్రైవింగ్ చేస్తారట వాళ్ళు. చిన్న బ్యాలెన్స్ అంటే ఆ రూట్ అంతా వీళ్ళకి ఐడియా ఉంటే నిద్ర కళ్ళు చిన్న లైట్గా తాళేసుకుని కూడా డ్రైవింగ్ చేస్తారట వాళ్ళు. ఏమంటే మాకు అలవాటు సార్ అంటారు. అలవాటు ఏమైతే తెలుసా? చస్తారు సార్. కన్ను ఒక్క క్షణం మలిగితే ఏంది పరిస్థితి? మందమతులు విశ్వాస జీవితంలో కూడా ఇదే మందమతులుగా ఉన్నారంటున్నాడు ప్రభు. ఇంతసేపు నేను మీతో మాట్లాడుతుంటే కూడా మీరు ఇంకా గుర్తుపట్టలేదా? అప్పుడు వాళ్ళు యేసయ్య వచ్చి అంటున్నాడు, సమాధానము మీకు కలుగునుగాక. సమాధానం అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఎబ్రీ భాషలో షాలోమ్. షాలోమ్ అనండి. షాలోమ్. షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక. ఇదే పదము అరబ్బీలోనికి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు, సలాం. హలో, చాలా ఉంది కథ. అవన్నీ మళ్ళీ ఇప్పుడు మనకి ఎందుకు కొత్త? ఇప్పుడు దాకా చెప్పింది అర్థం కాదు, ఇప్పుడు ఇది అర్థమైద్ది. ఇదంతా అర్థం కాదు, ఇదే అర్థమైంది ఇప్పుడు. షాలోమ్ హిబ్రూ వర్డ్, ఇది సలాం అరబిక్ వర్డ్. యేసు వచ్చిన తర్వాత వారికి సమాధానం ఇచ్చాడు. వాళ్ళు భయపడుతున్నారు. అమ్మ, ఎవరైనా ఈయన దయ్యమా భూతమని భయపడుతున్నారంట. ఎందుకు? చచ్చిపోయి లేచి వచ్చాడుగా, ఈయన కూడా దయ్యమేమో భూతమేమో అనుకుంటుంటే, అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? మీరు కలవరపడొద్దు. స్తోత్రం చెప్పు. రెండవది, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఎవడు ఎన్ని చెప్పినా, నీ దేవుని గురించి నిన్ను ఇరక్తి పెట్టే మాటలన్నా నీవు కలవరపడొద్దు. నేను ఇబ్బంది పెడతారు, గలిబిలి చేస్తారు. యేసు దేవుడా, ఇంకా మనకి ఇన్ని ఉన్నాయి కదా, ఆయనలాగా ఈయననా అని ఎన్ని పెడతారో తెలుసా? ఏనో కాదు, ఎథెన్స్లో చూశాము కదా, బజారు నిండా బొమ్మలు పెట్టారు. ఇంకా సరిపోక ఇంకొక బలిపీఠాన్ని కట్టి తెలియబడని దేవుడు అని కూడా పెట్టుకున్నారు. అలా ఉండకండి. నేనే మృతి నొందాను, తిరిగి లేచాను. ప్రైజ్ ద లార్డ్. మీరే విషయంలో కలవరపడదు. ఏ విషయంలో మనం కలవరపడతాం చెప్పండి? మనల్ని మనుషులు దేని విషయంలో కలవరపెడతారు? మరణమే కాదు, అది కూడా కాదు. ఎక్కడ కలవరపెడతారో తెలుసా? ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేట్ వెర్షన్స్ కావాలి. మీ మతం వేరు, మీ పద్ధతి వేరు అనగానే మనం ఏం చేస్తాం తెలుసా?
కలవరపడుతుంటాం. నిజమే నిజమే. కొద్దిసేపేమో దేవుని మాటలు విన్నంతసేపేమో ఇది ఉబ్బుతుంది. లోక మాటలు విన్నప్పుడు అటు ఇటు ఇదేంది కలవరపడుతుంటాం. ఇదేంటంటే దయ్యం అనమాట. దయ్యపాత్మ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కొద్దిసేపు ఎక్కడ ఉంటుంది, కొద్దిసేపు అలా కొద్దిసేపు ఇలా. అలాంటి వాళ్ళని యేసయ్య చెప్తున్నాడు, కలవరపడకండి. హలో, ఎవరు ఎన్ని చెప్పినా నేను లేచాను. మీరు అనుకుంటున్నారే భూతం దయ్యం అని. భూతానికి నా లెక్క కాళ్ళు చేతులు ఉండవు. భూతానికి ఇది ఎంత స్టన్నింగ్ మాటో తెలుసా. ఇక్కడ ప్రభువుకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇంకొక సందర్భంలో యోహాను సువార్తలో రాయబడింది, శిష్యులందరూ లోపల కూర్చొని గదిలో కూర్చొని గడగడగడ వణుకుంటూ ఎవడన్నా కొడతాడేమో చంపుతాడేమో అని చెప్పేసి లోపల తలుపేసుకొని ఇంట్లో కూర్చున్నారట. ప్రభువారు వాళ్ళు ఉన్న గదిలోనికి వెళ్ళిపోయి నిలబడ్డాడు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు శరీరం ఉన్నవారు గోడల్లో నుంచి వస్తారా? ఎలా? ఎందుకు? ఇక్కడ యేసుప్రభుకి ఏముంది? అక్కడేమి లేదు. శరీరంతో శరీరం కనబడుతుంది. రెండోది శరీరం లేకుండా రూములోనికి వచ్చాడు. దేవుడు అంటే అదే. ఆయన ఎప్పుడు ఎలాగైనా తనను మార్చుకోగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదే మాట కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఏం మూసుకున్నారు? ఏం మూసుకున్నారు? రైట్ చూడండి. యేసు వచ్చాడు. తలుపేసి ఉన్న ఇంట్లోనికి యేసేలా వచ్చాడు. హలో, అర్థమవుతుందా మీకు? అక్కడ యేసు ప్రభు వారికి ఏం లేవు, అక్కడేం లేదు. ఉంది, శరీరం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఇక్కడ తలుపేసుకొని ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు ఆయన. ఎవరైనా స్తోత్రం చెప్పండి. అమావాస్య రోజు దయ్యాలు వస్తాయని, భూతాలు వస్తాయని ఇంటి ముందల పాత చీపుర్లు వేసుకునేటోళ్ళకి ఒకటే సెలవు. దయ్యాలు నువ్వు చెప్పులు వేసినా వస్తాయి, పాత చీపురు వేసినా వస్తాయి. ఎందుకంటే వాటికి మనలాగా శరీరాలు లేవు. అది ఇంట్లోనికి రావాలనుకుంటే గోడలో నుంచేనే వస్తుంది, తలుపులో నుంచేనే వస్తుంది, చివరికి డాబాలో నుంచి కూడా వస్తుంది. అది ఎందుకు? నువ్వు చేసే ప్రయత్నాలు అన్నీ డ్రామాలు. ఏంది? డ్రామాలు. నీకు నాకు ఉన్నట్టుగా శరీరం వాటికి లేదు, ఆత్మలకు ఉండవు. దయ్యం అది. హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరంతో ఉన్నాడు. అదే అద్భుతం. ఈ బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, ఆయన మర్మము. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. మర్మం అంత ఈజీగా అర్థమైతేరా బాబు? కంప్యూటర్లో బాబు మాట్లాడకండి. కంప్యూటర్లో మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నోడికి అసలు కంప్యూటర్ అంటే తెలియనోడికి ఎంత తేడా ఉంటుంది. చూడడానికి కంప్యూటర్ మామూలుగానే ఉంటుంది, అటు ఇటు ఆడడానికి. కానీ లోపలికి పోయి నేర్చుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని యాకర్స్ అంటారు. యాకర్స్. వాళ్ళకి కోడ్ భాష తెలుస్తుంది. కోడ్ లాంగ్వేజ్, కోడింగ్ ఉంటుంది. పైథాన్ అండ్ కోడింగ్ ఇవంతా చాలా టెక్నికల్గా ఉంటుంది. అది ఇది నేర్చుకున్న వాడికి నేర్చుకున్నోడికి చాలా తేడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని బయట బొమ్మగా చూస్తే నీకు ఇదే బొమ్మే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే కోడింగ్ చేస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆయన చేతిలో సంఖ్యల గొర్రెపిల్ల, చేతిలో కర్రపుల్ల పెట్టుకున్న బ్యాచ్ కాదు ఆయన. మర్మమై ఉన్న దేవుడు. ఇక్కడికి వచ్చామన్నాడు తెలుసా? మీకు సమాధానము కలుగుగాక. లోపల గడగడగడ వణుకుంటూ కూర్చున్నోడి దగ్గరికి వచ్చి, అది దేవుడు అంటే. ప్రైజ్ ద లార్డ్. భయపడకు. ఎవరికి భయపడి తలుపులు వేసుకున్నావు? అప్పులకు భయపడి, సమస్యలకు భయపడి తలుపులు వేసుకొని ఏడ్చిన రోజులు లేవా? అక్కడ కూడా నా యేసయ్య నిన్ను వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు. అనుకుంటున్నారు నన్ను ఎవరు చూడలేదని. అన్ని చూస్తున్నాడు ఆయన. ప్రభు అన్ని చూసే దేవుడు ఆయన. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్న ఆ కన్నీళ్ళన్నీ యేసయ్య చూశాడు.
సమాధానం లేకుండా నలిగిపోయిన నీ జీవితాన్ని ప్రభు చూశాడు. అందుకే వచ్చామన్నాడు. మూడో మాట, సమాధానమగునుగాక. హల్లెలూయా. శిష్యులకు చెప్తున్నాడు, నెమ్మదిగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఈ రోజున మనుషులకు లేనిదేంటో తెలుసా? ఇదే లేదు. గలిబిలి అవుతారు. ఏం జరుగుతుందో ఏమవుతుందో అని కలవరపడుతూ ఉంటారు. అలాంటి మనుషులకు ప్రభు ఇస్తున్న జవాబేంటి? సమాధానము కలుగుగాక. హల్లెలూయా. మీ అందరి జీవితాలలోనూ ఆ సమాధానము కలుగుగాక. చదవండి అమ్మా, ఆ మాట చదవండి మరలా. హల్లెలూయా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న బ్యాచ్లో 1.5 లీటర్ పోసుకుంటారు. ఇంట్లో ఉన్నోడికి అడిగి పోయి దబ్బుక్కున ప్రత్యక్షమైతే ఏం చేస్తారు సార్? 1.5 లీటర్ కింద పోసుకుంటారు. గుండాకి సత్తారు కూడా. హల్లెలూయా. అందుకనే మరీ ప్రతిదానికి టెన్షన్లు పెట్టుకోకరి, ప్రతిదానికి పడకూడదు. ఇంకోటి చెప్పనా మీకు, మానవ జీవితం చాలా అతుకుల బొంత లాంటిది. వినాలమ్మా, జాగ్రత్త. అతుకుల బొంత మన బ్రతుకు. మన అందుట్లో మన గుండెకాయ ఉందే, గుండెకాయ ఇది మరీ వీకు. ఇదేంటి మరీ వీక్? ఇది 30-40 సంవత్సరాలు వచ్చేసరికి గుండెకు 4 రంధ్రాలు ఉంటాయి. రోజు కొన్ని 5 లీటర్ల బ్లడ్ని మనకు సర్క్యులేట్ చేయాలి. బ్రెయిన్కి, లివర్కి, కిడ్నీలకి, అన్నిటికీ పంపు చేయాలి. అది మీ ఇంట్లో నీళ్ళ పంపు ఉందా దేవరమ్మ? ఉందా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పైపు ఉందా? సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ పైపుని చూడండి మీరు, లోపల తెల్లగా పేరుకొని పోయి ఉంటుంది. అది 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి పేరుకొని పోయి ఆ పైపు కూడా పొట్లిపోతుంటుంది కదా. ఇప్పుడు మీ అందరికీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి సార్? మీకు మనం పెద్ద బిల్డప్లు కొడుతున్నాం, పౌడర్లు వేసుకొని కొంత పైకి కవర్లు చేస్తున్నాం, కానీ కొంచెం ఓపెన్గా చెప్తాను మీకు. ఎన్ని సంవత్సరాలు మనకి? పుట్టిన దగ్గర నుంచి మన గుండెలో పంపు చేస్తుంది ఆ రక్తం. దానికి ఉన్న 4 ధమనులు అంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి గుండె పంపు కొడుతుంటే దీనిలో ఎంత పేరుకొని పోయి ఉండాలి? చెత్త ఎంత పేరుకొని పోయి ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఈసీజీ మిషన్ పెట్టి చూస్తే ఎప్పటికీ 2-3 మునిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పటికీ 2-3 మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు సార్. ఇంకోటి అందుకే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అంటారు తెలుసా? అదే హార్ట్ అటాక్ అంటే ఆ దమనంలో ఈ తెల్లడిది పేరుకొని పోయి ఆ కొవ్వు పంపు చేసి తెల్లగా పేరుకుంటుంది. దాన్నే కొవ్వు అంటారు. ఇక వీళ్ళు ఇలాంటి 2 మునిగిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? వీళ్ళకి ఏదైనా షాకింగ్ న్యూస్లు చెప్ప, పరవాసిని జగ పొద్దున్నే పెట్టే పూలదండ, పూలు, సెంటు బాటిళ్ళు. ఇది మన బతుకు. స్తోత్రం చెప్పండి. ఎక్కువగా టెన్షన్ పడకూడదు. ఎక్కువగా టేక్ ఇట్ ఈజీ. ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీ. యేసు ప్రభు చెప్తూ సమాధానమగునుగాక. సమాధానం ముందు మీరు సంపాదించుకోవాల్సింది ఏందో తెలుసా? టేక్ ఇట్ ఈజీగా, ఫ్రీగా ఉండండి. పీస్, షలోమ్. మీకు సమాధానము కలుగునుగాక. మనం అందరం ఇక్కడ ఉన్నామా? మనం అందరం రోగాల ఫ్యాక్టరీలో. మనమే కాదు, మనుషులు రోగాల ఫ్యాక్టరీలో సార్. తిని చెత్త చెదారం తిని మొత్తం మంది ఒక డస్ట్బిన్. ఈరోజు డస్ట్బిన్ అయిపోయింది. అన్నీ వీకే ఉన్నాయి, పార్ట్లన్నీ వీకే ఉన్నాయి. మన అన్నీ మీరు అనుకుంటున్నారు నేను బాగా స్ట్రాంగ్ అండి, నేను అందరికంటే అనుకుంటావు. గట్టిగా ఒకటి రాగానే తుప్పుని పడతావు. ఎవరు లేడు ఇక్కడ స్ట్రాంగ్? అంత వీకే, అన్ని డస్ట్బిన్లమే నాతో పాటు. స్తోత్రం చెప్పండి. ఎవడు ఇక్కడ స్ట్రాంగ్ ఏమి లేరు. కృప మీద ఆధారపడి బతకాలి. హల్లెలూయా. కృపకు మించినది, దేవుని సమాధానానికి మించింది ఏది లేదు. అందుకే ప్రభు వచ్చేస్తున్నది ఏంటో తెలుసా? మీ అందరికీ చెప్తాను.
ప్రభువా నా తలనొప్పి తగ్గి, ప్రభువా నా కడుపు నొప్పి తగ్గి, ఈ చిన్న చిన్న తిక్కల ప్రార్థనలు చేయకరి. ప్రభువా నాకు సమాధానం ఇవ్వయ్యా. అసలు అది ఉంటే నీకు కోట్లో ఉన్నా కూడా దానికి సరిపోవు. సమాధానము లేకనే ఈ రోజున సూసైడ్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలుసా మీకు? ఆత్మహత్య అనండి ఆ మాట అంటే ఏంది? ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోయేది శరీరమా, ఆత్మనా? మరి ఆత్మహత్య అంటారు ఏంది? పిచ్చోళ్ళు సార్ వీళ్ళు. శరీరానికి కోపము, శరీర బాధలు తట్టుకోలేక ఉరేసుకోను మందు తాగో చేస్తే లోపల ఎవరు చచ్చిపోయారు? దాన్ని ఆత్మహత్య అంటున్నారు. ఆత్మకి ఎందుకు హత్య చేసుకోవాలనిపించింది? లోపల గలిబిలైపోతుంది. తన సమస్యను ఎవడు వినలేడు, పరిష్కరించుకోలేడు అనేటువంటి ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన తర్వాత తీసుకునే నిర్ణయమే సూసైడ్. ఈ రోజున చాలామంది ప్రపంచం, మన భారతదేశంలో 100కి కనీసము 18 మంది చచ్చిపోతున్నారంట సూసైడ్లు. 100కి 18 మంది. ఇంకోటి ఏందో తెలుసా? ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళంతా డబ్బులు లేని వాళ్ళు కాదు, డబ్బులు ఉన్నోళ్ళే. ఇంకోటి చెప్పనా? సూసైడ్లు ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు బాగా చేసుకుంటున్నారు. బాగా గమనించండి. డబ్బులు లేవు వాళ్ళకాడ? వాళ్ళకాడ బంగారం లేదా? వాళ్ళకాడ సుఖపడడానికి వాళ్ళు సుఖపడ్డట్టుగా ఎవరు సుఖపడరు సార్? ఒకరోజు నేను నైట్ మీటింగ్ హైదరాబాద్లో ఒక మీటింగ్ చూసుకుని వస్తా ఉంటే నైటే అక్కడ 1:30 అయింది. వస్తూ ఉంటే ఆ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో పబ్బులు అంటారు. పోరగాళ్ళు ఎగిరే డబ్బులు ఉన్నోళ్ళంతా మీకు తెలుసా? డబ్బులు ఉన్నోళ్ళు పగులు సంతోషపడరు. పగులు లేదు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. నైట్ 12 తర్వాత నుంచి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. నైట్ 12 తర్వాత వాళ్ళు ఎంజాయ్, తెల్లవారులు ఎంజాయ్ చేస్తారు. నైట్ తెల్లవారుజామున 6-7 వచ్చి ఇంటికాడ పడుకుంటారు. పొద్దుగూకులు పండుకుంటారు. ఇది సృష్టి ధర్మమా? వస్తూ ఉంటే 1:30-2:30 అప్పుడు పబ్బులలో డ్యాన్సులు వేయటం, డ్రగ్స్ తీసుకోవటం. సినిమా హీరోలు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దేనికి తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకనా? సుఖం లేదా? వాళ్ళు సుఖపడ్డట్టుగా ఎవ్వడు సుఖపడలేదు. కానీ వాళ్ళకు లేని ఆ సమాధానము లేకుండా వాళ్ళు బ్రతికి చచ్చిపోతున్నారు. ఆ సమాధానాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. సిలువలో యేసు ప్రభు లేచిన పునరుద్ధానం నుంచి లేచిన తర్వాత ప్రభు ఇచ్చిన 3వ వాగ్దానము, నా సమాధానము మీకు కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏ విషయాల్లో కూడా టెన్షన్ పడకరి. నాకు ఆ డబ్బులు ఏం పర్లేదు, నాకు ఇల్లు లేదు, ఏం టెన్షన్ పడకు, ఏం పికర్ కాకు. నీ డస్ట్బిన్ని కాపాడుకోగలడు ఆయన. నీ శరీరం డస్ట్బిన్ లాంటి నీ శరీరం, నా శరీరాన్ని ప్రభు కాపాడుకోగలడు. టేక్ ఇట్ ఈజీ. ఇంకోటి చెప్పనా? మనుషులు టెన్షన్ పెడతారు పక్క వాళ్ళని. నువ్వు హాయిగా నిద్రపోతే నిద్రపోనీరు. లేని దగ్గర ఏమంటారు? అది ప్రశాంతంగా జీవించేవాడంటే ఎవ్వడికి ఇష్టం ఉండదు సార్. వాడిని ఏదో ఒక నింద పెట్టు, ఏదో ఒక విధంగా ఏదిస్తూనే ఉంటారు. ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటో తెలుసా? సమాధానం. అది సైతాను గాడికి తెలుసు. అది లేకుండా చేస్తే వీళ్ళు తొందరగా పోతారు. మందుకు ఎందుకు అలవాటైనవారు అని అడగండి. నా భార్య నాకు అన్నం పెట్టలేదు, సరిగా చూసుకోవట్లేదు, అందుకనే తాగుతున్నట్టు వాడు. హలో, నిజమే కాదు? మరి భార్యలు ఏం తాగాలి? మామూలు సార్. ఇప్పుడు భార్య మీద నీకు వచ్చింది కోపం, తాగిను. మరి ఇప్పుడు భార్యను ఏదిస్తున్నావే నువ్వు, మరి ఇప్పుడు భార్య ఏం చేయాలి? ఈ మధ్య వాళ్ళు కూడా వేస్తున్నారు ఏసు రక్తమే చేయాలి. ఇంక ఈ బడికి ఇంక అంతం లేదు. ఈ బడి ఇక డిష్యూం బడి. ఇది వాడు వేసొచ్చి, ఈ తల్లి వేసొచ్చి కుటుంబాలు ఎలాగున్నాయి తెలుసా? నరకం. కుటుంబాలు నరకం సార్. భయంకరంగా ఉన్నాయి కొన్ని కుటుంబాలు. నేను చూస్తుంటాను. అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇంట్లోనికి పోతే తల్లి అంటే పిల్లకి పడదు. గోల 7 సంవత్సరాల పిల్లోడు ఇంటికి పోయి సిగరెట్ తాగే పిల్లలను నేను చూసిన.
ఇంటెనికి పోయి తాగి వచ్చేటోళ్ళు. కారణం ఏమంటారు? లేదు ఇంట్లో నా భార్య నన్ను చూసుకోవట్లేదని ఈ తాగి, నా భర్త కూడా చూసుకోవట్లేదని ఆమె తాగి. ఇప్పుడు ఏమైంది? మా అమ్మ నాన్న నన్ను చూడలేదని ఈడు కూడా తాగుతాడు. ఇప్పుడు లోకంలో పాపానికి చాలా మార్గాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు పాపానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పరిశుద్ధ జీవితానికి యేసు ఒక్కడే ఆప్షను. పాపానికి ఆప్షన్ చాలా ఉన్నాయి. నువ్వు కాకపోతే ఇంకొకటి. మీరు చూడండి, ఇదివరకు పిచ్చిసారు తాగేది, ఇప్పుడు క్వార్టర్లు వచ్చినాయి కదా. తర్వాత ఏదో బ్లాక్ డాగ్ అట్ట, నల్ల డాగు, కుక్క డాగ్, ఏదో రకరకాల డాగులు వచ్చినాయి. విస్కీలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా సరిపోవట్లేదు, కిక్ ఎక్కట్లేదని డ్రగ్స్ వచ్చినాయి. ముక్కులతో పీల్చితే సరిపోవట్లేదని సూదులు వచ్చినాయి. ఏది సరిపోవట్లేదు. ఇప్పుడు మనిషి యొక్క కోరికకు అంతం లేకుండా పోయింది. సైతానుగాడు వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు. సార్ నీకు ఇంకా ఎంత కావాలి? కైకోయిన్ అంట. ఆ డ్రగ్స్ గురించి ఏంటంటే నేను నాలుగు కూడా తిరగని పేర్లు ఉన్నాయి సార్. కైకోన్ అంట, ఇది ఎరాయిన్ అంట, ఏదో ఇన్ని పేర్లు ఉన్నాయి. దాన్ని ఎన్ని దేనికో తెలుసా? సమాధానం ఇవ్వడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి, హాయిగా ఉండడానికి. యేసు ప్రభు లేకపోతే ఎన్ని వస్తాయి నీకు? యేసు ప్రభు ఇచ్చేది వీటన్నిటికంటే గొప్పది. స్తోత్రం చెప్పు. యేసయ్య ఇచ్చే సమాధానం చాలా అమూల్యమైనది బిడ్డ. టెన్షన్ పెట్టుకోక, ఏ విషయమైనా పర్లేదు. అప్పులా, మారని భర్త, మారని భార్య, మారని పిల్లల, ఇల్లు లేదనా, అప్పులున్నాయనా, ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీ. తీసుకో, ప్రభు మీద ఆధారపడు. టేక్ ఇట్ ఈజీ. ఆయన సమాధానము నీలో ఉంటే కోట్ల రూపాయల కంటే విలువైంది అది. హల్లెలూయా, హల్లెలూయా.